మనం జనరల్గా బలం అనగానే సౌండ్ని శబ్దాన్ని ఊహించుకుంటాం కదూ. కాని అసలు పవర్, నిజమైన శక్తి నిశ్శబ్దంలో ఉందంటే, ఆ ప్రశాంతమైన కాన్ఫిడెన్స్లో దాగి ఉందంటే అదెలాగూ ఈరోజు తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. ఒక రూంలో అందరికన్నా గట్టిగా అరిచేవాళ్లే సాధారణంగా చాలా వీక్గా ఉంటారని ఎప్పుడైనా గమనించారా? ఆ అరుపు వెనుక ఏదో బలహీనత దాక్కొనుంటుందా? ఆ ఆలోచనతోనే మన ఈ ప్రయాణం మొదలవుతుంది. ఓకే, సో ఈ ప్రయాణంలో మనం 4 విషయాలు చూడబోతున్నాం. ఫస్ట్, ఆ శబ్దంలో ఉండే బలహీనతేంటో చూద్దాం. నెక్స్ట్, నిశ్శబ్దాన్ని ఒక స్ట్రాటజీగా ఎలా వాడాలో తెలుసుకుందాం. ఆ తర్వాత ఆకర్షణ సూత్రం, ఫైనల్గా సహనం అనే క్రమశిక్షణ గురించి మాట్లాడుకుందాం. సరే, మన ఫస్ట్ స్టెప్ శబ్దంలో ఉండే బలహీనత. అంటే తక్కువ మాట్లాడడం వల్ల ఎలా ఎక్కువ చెప్పొచ్చో ఇప్పుడు చూద్దాం. కాస్త విచిత్రంగా అనిపించొచ్చు కానీ గట్టిగా మాట్లాడటమే వీక్నెస్కి అడియాలం అనే ఈ కాంట్రాస్ట్ ఐడియాని లోతుగా పరిశీలిద్దాం. ఓకే, ఇక్కడ చూడండి. ఒకవైపు అటెన్షన్ కోసం అందరూ ఒప్పుకోవాలని వెంటపడేవాళ్లు. వీళ్ళు ప్రతీదీ ఓవర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ తమ వీక్నెస్లన్నీ బయటపెట్టుకుంటారు. మరోవైపు ప్రశాంతంగా ఉండేవాళ్లు. వాళ్ళు ముందు గమనిస్తారు, వింటారు, ఆ తర్వాతే యాక్షన్ తీసుకుంటారు. ఒకరు రియాక్ట్ అవుతారు, ఇంకొకరు స్ట్రాటజీ వేస్తారు. ఆ తేడా చాలా క్లియర్గా ఉంది కదా. అందుకని నిశ్శబ్దం వాళ్ళని ఎప్పుడూ ఒక స్టెప్ ముందుంచుతుంది. మరింతకీ శబ్దమంతా ఎక్కడ్నుంచొస్తోంది? అసలు కారణమేంటంటే భయం. సైలెంట్గా ఉంటే ఎవరో పట్టించుకోరేమోనే భయం, కనిపించకుండా పోతామేమో అనే ఫీలింగ్, పక్కవాళ్లు మనల్ని యాక్సెప్ట్ చెయ్యకపోతే మనకు విలువే లేదనే ఆరాటం. అందుకే చాలామంది ఆ గ్యాప్ని మాటలతో నింపేస్తుంటారు. సో శబ్దమనేది బలహీనత అయితే, సైలెన్స్ అనేది ఒక పవర్ఫుల్ స్ట్రాటజీ. ఇప్పుడు మనం రెండో పాయింట్కొద్దాం. నిశ్శబ్దం అంటే ఊరికే నోరు మూసుకొని కూర్చోవడం కాదు. దాన్ని ఒక టూల్గా వాడుకుని కంట్రోల్ని మళ్లీ మన చేతుల్లోకెలా తీసుకోవాలో చూద్దాం. ఈ వాక్యం ఎంత పవర్ఫుల్గా ఉందో కదా. గాలి మనకు కనిపించదు, కానీ దాని శక్తి మనకు తెలుస్తుంది. నిజమైన పవర్ కూడా అంతే. అది అరవదు, అనౌన్స్ చేసుకోదు, దాని ఉనికిని మనం ఫీల్ అవ్వగలం, అంతే. మరి ఈ సైలెన్స్ని ప్రాక్టీస్లో ఎలా పెట్టాలి? ఇక్కడ 4 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్, మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవాలనే ఆరాటాన్ని ఆపండి. 2, మాటల కన్నా చేతల్ని నమ్మండి. 3, మాటల మధ్యలో ఉన్న గ్యాప్ని, చెప్పని విషయాల్ని వినడం నేర్చుకోండి. ఇక చివరగా, మనం సైలెంట్గా ఉన్నప్పుడు అవతలి వాళ్లే తమ నిజస్వరూపాన్ని బయటపడతారు. లైఫ్ని ఒక చెస్ గేమ్ లాగా ఊహించుకోండి. గ్రేట్ ప్లేయర్స్ వాళ్ళ నెక్స్ట్ మూవ్ని ఎప్పుడూ అరిచి చెప్పరు. వాళ్ళు సైలెంట్గా అబ్జర్వ్ చేస్తారు, బోర్డ్ని చదువుతారు, కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తారు. ఆ తర్వాత ఒకే ఒక్క మూవ్తో గేమ్ని మార్చేస్తారు. మన జీవితంలో కూడా అంతే. ఈ సైలెంట్ స్ట్రాటజీనే మనల్ని గెలిపిస్తుంది. సరే, సైలెంట్గా గమనించడం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం మూడో అంశానికి వెళ్దాం. ఆకర్షణ యొక్క భౌతిక శాస్త్రం. అంటే వెంటపడటం వల్ల లాభం లేదని, ప్రశాంతంగా ఉండటం వల్ల ఎలా అన్నీ అట్రాక్ట్ అవుతాయో తెలుసుకుందాం. ఆరాట శక్తి లేదా డెస్పరేషన్ ఎనర్జీ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే నాకు ఇది కావాలి, ఇప్పుడే కావాలి అనే ఫీలింగ్. మీరెప్పుడైనా గమనించారా? మనం ఒకదానికోసం ఎంత డెస్పరేట్గా ప్రయత్నిస్తే అదంతా దూరం వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆ ఎనర్జీ సహజంగానే నెగటివ్గా ఉంటుంది, వికర్షిస్తుంది. ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ఒక సీతాకోకచిలుకని ఊహించుకుందాం. చాలా అందంగా ఉంది. దాన్ని పట్టుకోవాలని మనం ఎంత ట్రై చేస్తే అది అంతకంతకు దూరంగా ఎగిరిపోతూ ఉంటుంది. మన ఆరాటమే దాన్ని భయపెడుతుంది. కాని ఒక్కసారిగా మనం ఆ వెంటపడటం ఆపేసి ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఒకచోట కూర్చుంటే అప్పుడు ఏమవుతుంది? అప్పుడు అద్భుతం జరుగుతుంది. ఆ సీతాకోకచిలుకే నెమ్మదిగా మన దగ్గరికొచ్చి భుజం మీద వాలుతుంది. జీవితంలో అవకాశాలు, సంబంధాలు అన్నీ ఇంతే. మనం వెంటపడటం ఆపితే చాలు, అవే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఇదే లా ఆఫ్ అట్రాక్షన్. ఇది చాలా ముఖ్యమైన మాట. మనకోసం రాసిపెట్టి ఉన్నది ఏదైనా సరే అది మన దగ్గరికి సహజంగా వస్తుంది. దానికోసం మనం వేడుకోవాల్సిన అవసరంగాని, మనల్ని మనం కోల్పోవాల్సిన అవసరంగాని అస్సలుండదు. ఓకే, సైలెంట్గా ఉండటం, అట్రాక్ట్ చేయడం నేర్చుకున్నాం. వీటన్నింటికీ పునాదిలాంటి చివరి క్రమశిక్షణ ఏంటంటే సహనం. ఇది జస్ట్ వెయిట్ చేయడం కాదు, మనం నాటిన విత్తనాలు సరైన టైంకి మొలకెత్తుతాయని నమ్మడం. మనం ప్రకృతి నుంచి ఒక అద్భుతమైన పాఠం నేర్చుకోవచ్చు. చూడండి, ప్రకృతి ఎప్పుడూ కంగారుపడదు, తొందరపడదు.
అయినా జరగాల్సినవన్నీ సరైన సమయానికి జరిగిపోతాయి. అంటే గ్రోత్ని మనం ఫోర్స్ చెయ్యలేమని ప్రకృతి మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. ఒక చెట్టు పెరిగే ప్రాసెస్ని చూడండి. మొదట విత్తనం భూమి లోపల సైలెంట్గా ఎవరికీ కనిపించకుండా పని మొదలవుతుంది. ఆ తర్వాత వేర్లు ఒక బలమైన ఫౌండేషన్ వేసుకుంటాయి. ఇదంతా పూర్తయ్యాకే ఒక చిన్న మొలక బయటికొస్తుంది. చివరకు అది ఎవరూ కదిలించలేని ఒక పెద్ద చెట్టుగా ఎదుగుతుంది. మన సక్సెస్ కూడా ఇంతే. దాని ఫౌండేషన్ ఎప్పుడూ సైలెంట్గానే నిర్మించబడుతుంది. కాని ఈ అసహనం అనేది చాలా డేంజరస్. ఇది మనల్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేస్తోంది. మనకు అర్హమైన దానికన్నా తక్కువతో సర్దుకుపోయేలా చేస్తోంది. కొన్నిసార్లు గెలుపుకు ఒక్క అడుగు దూరంలో ఉన్నప్పుడు కూడా గివప్ చేసేలా చేస్తోంది. అది మన లాంగ్ టర్మ్ సక్సెస్ని దెబ్బతీస్తోంది. ఈ చివరి మాట గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు మనకు ఆలస్యం అవుతుందంటే అది రిజెక్షన్ అని కాదు, మనమింకా సిద్ధంగా లేమని అర్థం. మనం ఆ తలుపు దాటడానికి పూర్తిగా రెడీ అయ్యేంతవరకు లైఫ్ మనల్ని ఆపుతుంది, అంతే. కాబట్టి సారాంశం ఏంటంటే ఈ 4 క్రమశిక్షణలు కలిసి ఒకే నిజాన్ని చెబుతున్నాయి. అసలైన పవర్ నిగ్రహంలోనే ఉంటుంది. శబ్దాన్ని కంట్రోల్ చేయడం ద్వారా, ఆరాటాన్ని వదిలేయడం ద్వారా మరియు ప్రాసెస్ని నమ్మటం ద్వారా మనం ఎవ్వరూ ఊహించని బలాన్ని పొందుతాం. ఇప్పుడు ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. మన చుట్టూ, మన లోపల ఉన్న ఈ అనవసరమైన శబ్దమంతా ఒక్కసారిగా ఆగిపోతే మన జీవితంలో ఏ లోతైన నిజాలు బయటకొస్తాయి? దీని గురించి కాస్త ఆలోచించండి. Subscribe my channel, The Learning.